అందరికీ ప్రైజ్లాడండి. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months. డే 1 ఏప్రిల్ 12 సామెతల గ్రంథం 27వ అధ్యాయం నుండి మొదటి భాగంగా చదువుకుందాం. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. రాయి బరువు, ఇసుక భారము, మూఢుని కోపము ఆ రెండిటికంటే బరువు. క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లుతున్నది. రోషము ఎదుట ఎవడ నిల్వకలడు? లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. కడుపు నిండిన వాడు తేనెపట్టునైనను త్రొక్కివేయును. ఆకలి కొనిన వానికి చేదు వస్తువైనను తీయగా నుండును. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. తైలమును అత్తరును హృదయమును సంతోషపరిచినట్లు చెలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకుము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము. దూరంలోనున్న సహోదరుని కంటే దగ్గరగానున్న పొరుగువాడు వాసి. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. ఎదుటివారి కొరకు పూటబడిన వాని వస్త్రము పుచ్చుకొనుము. పరుల కొరకు పూటబడిన వాని వలన కుదువ పెట్టించుము. వేకువన లేచి గొప్ప శబ్దంతో తన స్నేహితుని దీవించువాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము. దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచి వానితోనూ తన కుడి చేత నూనె పట్టుకొని వానితోనూ సమానుడు. ఇనుము చేత ఇనుము పదునగును. అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును. తన యజమానుని మన్నించువాడు ఘనత నొందును. నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనస్సునకు మరొకని మనస్సు కనబడును. పాతాళమునకును అగాధ కోపమునకును తృప్తి కానేరదు. అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. మూస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. మూడిని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూఢత వాని తొలగిపోదు. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము. నీ మందల యందు మనసు ఉంచుము. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా? ఎండిన గడ్డి వామి వేయబడెను, పచ్చిగా కనబడుచున్నది. కొండగడ్డి ఎరపడియున్నది. నీ వస్త్రముల కొరకు గొర్రెపిల్లలున్నవి. ఒకని చేని క్రయధనమునకు పొట్టేలు సరిపోవును. నీ ఆహారమునకు, నీ ఇంటి వారి ఆహారమునకు, నీ పనికెత్తల జీవనమునకు మేకపాలు సమృద్ధి అగును. సామెతల గ్రంథం 28వ అధ్యాయము. ఎవడునూ తరమకుండానే దుష్టుడు పారిపోవును. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందురు. దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు. బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును. బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానతో సమానుడు. ధర్మశాస్త్రమును త్రోసివేయవారు దుష్టులను పొగడుచుందురు. ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుదురు. దుష్టులు న్యాయమైనదై గ్రహింపరు. యెహోవాను ఆశ్రయించేవారు సమస్తమును గ్రహించుదురు. వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు. తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకొనివాడు దరిద్రులను కరుణించి వాని కొరకు దాన్ని కూడబెట్టును. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. యథార్థవంతులను దుర్మార్గతమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతులో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందరు. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని. వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును. నీతిమంతులకు జయం కలుగుట మహాఘనతకు కారణము. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకొని వాడు కీడులో పడును.
బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానులు. వివేకం లేని వాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. ప్రాణము తీసి దోషము కట్టుకొనిన వాడు గోతికి పరిగెత్తుచున్నాడు. ఎవరినూ అటువానిని ఆపకూడదు. యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షింపబడును. మూర్ఖ ప్రవర్తన కలవాడు హఠాత్తుగా పడిపోవును. తన పొలము సేద్యము చేసుకొని వానికి కడుపు నిండా అన్నము దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించు వానికి కలుగు పేదరికము ఇంత అంతా కాదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. పక్షపాతము చూపుట మంచిది కాదు. రొట్టెముక్క కొరకు ఒకడు దోషము చేయును. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతృతపడను. తనకు దరిద్రత వచ్చినని వానికి తెలియదు. నాలికతో ఇచ్చకములాడు వానికంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకునివాడు నశింపచేయువానికి జతకాడు. పేరాస గలవాడు కలహమును రేపును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. తన మనసును నమ్ముకొనివాడు బుద్ధిహీనుడు. జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. బీదలకిచ్చువానికి లేమి కలుగదు. కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు. వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. సామెతల గ్రంథం 29వ అధ్యాయము. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషించుదురు. దుష్టుడు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును. వేశ్యలతో సాంగత్యం చేయవాడు తన ఆస్తిని పాడు చేయును. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును. లంచములు పుచ్చుకొనివాడు దేశమును పాడు చేయును. తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు. దుష్టుడి మార్గమున బోనులు ఉంచబడును. నీతిమంతుడు సంతోషగానములు చేయును. నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును. దుష్టుడు జ్ఞానము వివేచింపడు. అపహాసకులు పట్టణమును తలడిల్ల చేయుదురు. జ్ఞానుల కోపము చల్లార్చెదరు. జ్ఞాని మూనినితో వాదించినప్పుడు వారు ఊరకుండక రేగుచుండును. నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు. అట్టివారు యథార్థవంతుల ప్రాణం తీయజూతురు. బుద్ధిహీనుడు తన కోపమంతా కనుపర్చును. జ్ఞానం కలవాడు కోపం అణుచుకొని దానిని చూపకుండును. అబద్ధంలో నాలికించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుందురు. బీదలను వడ్డీకించువారును కలుసుకొందురు. ఉభయులకు వెలిగించువాడు యెహోవాయే. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయం తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. బెత్తమును గద్దింపును జ్ఞానము కలగచేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. దృష్టిలు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును. వారు పడిపోవుటకును నీతిమంతులు కన్నులారా చూచుతారు. నీ కుమారుని శిక్షించినడలా అతడు నిన్ను సంతోషపరచును. నీ మనసుకు ఆనందము కలుగచేయును. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. దాసుడు వాగ్దండన చేత గుణపడడు. తాత్పర్యము తెలుసుకున్నను వాడు లోబడడు. ఆతురపడి మాట్లాడువాని చూచితివా? వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడను. ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాభముగా పెంచినడలా తుదిని వాడు కుమారుడిగా ఎంచబడును. కోపిష్ఠుడు కలహం రేపును. ముంగొప్పి అధికమైన దుష్క్రియలు చేయును. ఎవని గర్వం వానిని తగ్గించును. వినయ మనస్కుడు ఘనత నొందును. దొంగతో పాలు కూడువాడు తనకు తానే పగవాడు. అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు. భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. అనేకులు ఏలువాని దయ కోరుచుందురు. మనుషులను తీర్పు తీర్చుట యెహోవా వశము. దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు. యథార్థవంతునుడు భక్తిహీనునికి హేయుడు. ఇది మొదటి భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.